ఈ వారం ఫైనల్గా ఇంకా బిగ్ బాస్ హౌస్ నుంచి ఎవరు ఎలిమినేట్ అయ్యారు దానికి సంబంధించిన వీడియో. లెట్స్ స్టార్ట్. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు ఆనంద్. వెల్కమ్ టు టాప్ న్యూస్. మనం మార్నింగ్ వీడియోలో చెప్పుకున్నట్టుగా ఈ వారం 8 మంది నామినేట్ అయితే అందరికన్నా తక్కువ ఓట్లు వచ్చింది ఎవరికయ్యా అంటే దివ్యల మాదిరి గారికి. అది మాత్రం ఫ్యాక్ట్. నేను నిజంగా ఆశ్చర్యపోయాను. ఎందుకని తక్కువ ఓట్లు వచ్చినాయి, ఎందుకు అంత పిఆర్ని పెట్టుకోలేదు అలా అని చెప్పి మరీ నెగిటివ్గా ఉన్నారా? బయట ఉన్నంత నెగిటివిటీ హౌస్లో అంత నెగిటివిటీ క్యారీ చేశారంటే చేయరా. చాలామంది ప్రేక్షకులు యాక్సెప్ట్ చేశారు. టు బి ఫ్రాంక్ చెప్పాలంటే సాయి, రమ్య వీళ్ళకన్నా కూడా ఆవిడ మీద యాక్సెప్టెన్స్ ఎక్కువ వచ్చింది. గౌరవ్ కన్నా కూడా యాక్సెప్టెన్స్ ఎక్కువ వచ్చింది. కానీ ఓట్లు మాత్రం పడలా. అది గోల్డెన్ బజర్ పవర్ ఉందని పడలేదా, లేదంటే ఏముందిలే అని చెప్పి వేయలేదా, గేమ్ ఎంజాయ్ చేసి వదిలేశారా? ఆడియన్స్ అంతే, ఆల్రెడీ కనెక్ట్ అయిపోయి ఉంటారు కదా. సో అంతమంది నామినేట్ అయి ఉన్నారు. సో వాడికి ఇంకా ఓట్లు పడలేదు. సో ఓట్లు పడకపోయినా ఉన్న ఇదేంటంటే గోల్డెన్ బజర్ పవర్ ఉంది. తను ఎంతగానో అభిమానించి తన పాప అనుకొని బాండ్స్ వద్దనుకున్న బాండ్స్ కలుపుకున్న కూతురు కానిలాంటి కూతురు తనుజ గారి దగ్గర ఉంది. పైగా తనుజానే తనను నామినేట్ చేసింది. సో ఖచ్చితంగా గోల్డెన్ బజర్ పవర్ ఉంది కాబట్టి మాధురి గారిని సేవ్ చేస్తారేమో. సో మాధురి గారు ఆ విధంగా సేవ్ అయ్యి పక్కన వాళ్ళు ఎలిమినేట్ అవుతారేమో, లేదంటే అసలు నో ఎలిమినేషన్ ఉంటుందేమో. మార్నింగ్ ఇవన్నీ సినారియోస్ ఉన్నాయి. ఈవెన్ తో తక్కువ వచ్చినా కూడా 100% మాధురి గారు ఎలిమినేట్ అవుతారు ఓట్స్ ప్రకారం అని చెప్పుకున్నా కూడా ఈ గోల్డెన్ బజర్ పవర్ వల్ల మారితే మారచ్చు అని మాట్లాడుకున్నాం. సో ఫైనల్గా ఏమైందిరా, వాడిందా లేదా అంటే వాడలేదనే టాక్. నేను ఇప్పుడు ఇది ఎప్పుడో 7:30 తెలిసింది మాధురి గారు ఎలిమినేట్ అయ్యారు. అప్పటి నుంచి నేను ట్రై చేస్తుంది ఏంటంటే లాస్ట్ ఏమైంది, ఆ లాస్ట్ హౌస్లో ఏమైంది, గోల్డెన్ బజర్ పవర్ ఇచ్చారా ఇవ్వలేదా, వాడుకోమన్నారా వాడుకోవద్దన్నారా, ఏమన్నా నెక్స్ట్ వీక్ నుంచి యాక్టివేట్ అయ్యిందని చెప్పారు. సో యాక్టివేట్ అయింది. సో వాడలేదా. నేను రివ్యూస్ మధ్యలో మాట చెప్తుండేవాడిని, తనుజ వాడి సేవ్ చేసిద్దా సేవ్ చేయదంటే ఇదైనా చేయొచ్చు, ఏంటంటే పద్దాక నా పిల్లలు గుర్తొస్తున్నారు నేను వెళ్ళిపోవాలి అని అంటా ఉన్నారు. ఆ రీజన్ చెప్పి వాడకుండా ఉండొచ్చు. అలా ఏమైనా హ్యాండ్ ఇచ్చిద్దేమో తనుజ అన్నాను. చివరికి అలాంటిది ఏదో అయిందేమో అనుకుంటున్నా. ఆవిడ వాడిందని అనుకోవట్లా. వాడితే పక్కన ఎలిమినేట్ అయిపోవాలి, వాడలేదు అనుకుంటున్నా. అలాగే మాధురి గారి పక్కన ఎవరిని పెట్టారన్నది కూడా క్లారిటీ లేదు. గౌరవం అని చెప్తున్నారు కానీ నాకు 100% సోర్స్ నుంచి రాలేదు అది. బట్ డేంజర్ జోన్ గౌరవ్ ఉన్నాడు అని చెప్తున్నారు. వాళ్ళిద్దరే ఉంటారు చివర్లో అని చెప్తున్నారు. సో అది తెలీదు. నేను ఇన్స్టాగ్రామ్ దీని గురించి అప్డేట్ చేస్తాను. సో చివరి దాకా చాలా ట్రై చేశాను ఎవరున్నారు అని చెప్పి. ఆ ఇన్ఫర్మేషన్ అంతా రాలేదనమాట. సో మ్యాక్సిమం ఉన్నది ఇన్ఫర్మేషన్ ఏంటంటే తనుజ గారి హ్యాండ్ ఇచ్చారు మాధురి గారికి. గోల్డెన్ బజర్ పవర్ అసలు వాడలేదు, వాడకుండా తనే అట్టు పెట్టుకున్నారు. ఆవిడ ఎలిమినేట్ అవుతే అవనియానో, లేదంటే గౌరవ్ కన్నా ఎలిమినేట్ అవరు, అది పక్కన ఉన్న కంటెస్టెంట్ కన్నా ఎలిమినేట్ అవరు అన్న కాన్ఫిడెన్సో అక్కడ ఏదో సమ్ డిస్కషన్ నడిచిన తర్వాత ఎలిమినేషన్ రివీల్ చేసినప్పుడు కొద్దిగా షాక్ అయ్యారంట. అదేంది మాధురి గారు కనిపించారు, వినిపించారు, అరిపించారు, అరిశారు, అయినా ఏంట్రా ఎలిమినేట్ అయిపోయారని చెప్పి కొద్దిగా షాక్ అయ్యారంట. సో అయినా ఓటు తక్కువ వచ్చినాయి అని చెప్పి. సో ఇది మాధురి గారి కన్నా కూడా మేమర్స్కి పెద్ద దెబ్బ. తెగ మీమ్స్ చేస్తూ ఉన్నారు భరణి గారి మీద, మాధురి గారి మీద. ఉద్రాబాబు బాగోదు ఆపేటంతా కూడా లేదు. వందల కొద్ది మీమ్స్ వస్తానే ఉన్నాయి, 10 సంఖ్యలో 100 అయిపోయింది ఇప్పటికీ. సో ఫైనల్గా మాధురి గారు హౌస్ నుంచి ఎలిమినేట్ అయిపోయారు. మాధురి గారు డిజర్వ్డా, గౌరవ్ డిజర్వ్డా అంటే అందరూ ఈక్వల్లీ డిజర్వ్డే. వీళ్ళేమి పెద్దగా చేసింది లేదు, చేయింది లేదు. కొద్దిగా ఈవిడ కనిపించారు, ఆయన మాటలు మనకు అర్థం కావు, ఈవిడ మాటలు మనకు అర్థమవుతాయి. ఈవిడేమో తప్పులు చేయలేదంటే ఆయనకి ఈవిడికి డిఫరెన్స్ ఏంటంటే ఆయన తప్పులు సరిగ్గా తక్కువ చేశారు, ఈవిడ తప్పులు ఎక్కువ చేశారు, ఎక్కువ మాటలు జారారు, డబల్ స్టాండర్డ్స్గా కనిపించారు. త్రూ అవుట్ జర్నీ మొత్తం అంతే. బాండ్స్ వద్దన్నారు, బాండ్స్ పెట్టుకున్నారు. మ్యాక్సిమం ఫస్ట్ ఆఫ్ ఆల్ అదే మేజర్ ఇష్యూ. అదే నేనే అని చెప్పి దివ్యాన్ని ఎక్కిరించారు. చివరికి నేనే అమ్మ అని చెప్పి తనుజని పక్కగా చేర్చుకున్నారు. తనుజ కోసం పోరాడారు, తనుజ మాట్లాడలేదని అలిగారు, తనుజ కోసం వంట చేశారు. మొత్తం అంతా తనుజ చుట్టే గేమ్ తిరిగింది. మరి తనుజకి బయట ఇది ఉందనే, మరి ఓటింగ్ ఉందని చెప్పి మరి అలా చేశారు, ఏం చేశారు తెలియదు. కానీ చివరికి లాస్ట్ వీక్ ఆ నోటి దురుసుకి దానికోసం ఒక నామినేషన్ చేయటం తనుజ తనని, అది చాలా అంటే కావాలని ప్లాన్ చేసి ఇచ్చారు. ఒకవేళ తను చేయకపోతే నామినేట్ అవ్వకుండా ఉండేవాళ్ళు అంటే లేదు, ఎవరో ఒకళ్ళు నామినేషన్ చేసేవాళ్ళు. ఆవిడ ఖచ్చితంగా నామినేషన్లో రావడం అయితే పక్కా. కానీ గోల్డెన్ బజర్ పవర్ ఇవి కూడా ఆవిడకి దెబ్బేసి ఉంటాయి. దాంతోపాటు నిజంగా నాకు అనిపించింది చెప్తున్నాను, పిఆర్ యాక్టివిటీస్ పెద్ద చేయలేదు ఎవరికి అనుకున్నాను. నేనైతే మాత్రం చాలా పెద్ద ఎత్తున ఎక్స్పెక్ట్ చేశాను. అసలు రీల్స్తో మొత్తం అంతా ఊపుతారేమో అనుకున్నా. లేదు, ఒక్క దువాడ సీన్ అన్నయ్య ఒక్కడే కొంచెం కష్టపడి ఆ ఛానల్ ఈ ఛానల్ తిరిగి ఇంటర్వ్యూలు ఇచ్చుకుంటా, వాళ్ళని అనుకుంటా, కొన్ని రీల్స్ చేసుకుంటా, ఓటేయమని చెప్పి అడుగుతా చేశాడు తప్పితే అంతకుమించి ఎక్కడ పెద్ద ఎలివేషన్ రీల్స్ కానీ, ఆవిడ ఏదో చూపిస్తున్నట్టు రీల్స్ కానీ నేను ఇంకా ఏమనుకున్నాను సార్, బాగమతి, అరుంధతి ఆ రేంజ్లో ప్రొజెక్ట్ చేసుకుంటారేమో అనుకున్నా. లేదు, చేయలే. ఫ్యామిలీ ఆడియన్స్కి కానీ మిగతా వాళ్ళకి కానీ ఫస్ట్ నుంచి ఆవిడ మీద నెగిటివ్ ఒపీనియన్ ఉంది కాబట్టి వాళ్ళంతగా కనెక్ట్ అయ్యి ఓట్లు వేసే సినిమా ఉండదు. వీళ్ళు పుష్ చేసుకుంటే ఏదైనా సరే. సో వీళ్ళు ఏచుకోలేకపోయారు. అలా అని చెప్పి ఫ్యాన్ పేజెస్ ఉన్నాయి, నెగిటివిటీ ఉన్న ఫ్యాన్ పేజెస్ ఉన్నాయి, బీభత్సమైన ఫాలోవర్స్ ఉన్నారంటే అది లేదు.
పెద్ద పెద్ద ఫాలోవర్స్ రమ్య లాంటి వాళ్ళకే లేదు, లీస్ట్ ఓట్స్ ఎలిమినేట్ అయిపోయారు. అంటే వాళ్ళు చెప్పుకున్నా మాకు టాప్ ఓట్లు వచ్చినాయి చెప్పుకుంటున్నారంటే చెప్పుకున్నా సరే అది ఫ్యాక్ట్ కాదు. లీస్ట్ ఓట్స్ వచ్చినాయి అందుకే ఎలిమినేట్ అయ్యారు, అది ఫ్యాక్ట్. అలాంటి వాళ్ళకి లేనప్పుడు నెగిటివిటీ ఉండి, ఫ్యాన్ ఫాలోయింగ్ లేకుండా ఉండి, పిఆర్ లేకుండా ఉండి మేమే మేనేజ్ చేసుకుంటామంటే అవ్వదు. బట్ నాకేమనిపిస్తుంది అంటే అట్లీస్ట్ కొంతమందిలో ఆవిడ మీద ఒక చిన్న పాజిటివ్ ఒపీనియన్ కలిగించి ఉండొచ్చు. మనిషి చూడటానికి కొంచెం గడుసుగా, ఇదిగా, గంభీరంగా ఉన్నా సరే లోపల ఎక్కడో సంభవం ఒక సాఫ్ట్ హార్టెడ్ పర్సన్ ఉన్నారు. అది పద్దాక కనిపిస్తూ ఉంటారు. హౌస్లో చాలా చోట్ల కనిపించారు. ఇనీషియల్గా చాలా హార్ష్గా అనిపించారు ఆవిడ. ప్రతిదానికి గొడవ పడ్డారు. మరి రాగానే అది చేయాలి ఇది చేయాలని చెప్పి ప్లాన్ చేసుకుంటుంటారు కదా, ఆ ప్లాన్స్ అన్ని ఎగ్జిక్యూట్ చేసేసుకుంటూ ఉంటారు. మీరు ఇచ్చేయాలి. దాని తర్వాత ఏమిటంటే వాళ్ళ ఒరిజినాలిటీ బయటకు వస్తుంది. బయట లైఫ్ నాకు తెలియదు, నేను దాని గురించి మాట్లాడను. బట్ లోపల మాత్రం చాలా చోట్ల వెనక మాట్లాడుతూ కనిపించారు. ముందే మొహం మీద మొహం బద్దలు కొడతా మాట్లాడుతూ కనిపించారు. తను అనుకున్నది చెప్పారు, ఎక్కడైనా సరే అన్నీ చేశారు. బట్ ఎక్కడో సాఫ్ట్ హార్టెడ్గా ఉన్నారు. రైస్ ఆవిడ ఫుడ్ దగ్గర గొడవలు రాలేదు, అందరూ మెచ్చుకున్నారు ఆవిడని. ఫుడ్ దగ్గర ఇసుక్కోకుండా ఉండారు, అందరినీ సాటిస్ఫై చేయాలని ట్రై చేశారు. ఒక మంచి బాండ్ ఆవిడతో ఉన్నారు, ఆవిడ కోసం నుంచున్నారు. తనుజతో బాండ్ ఆవిడ యాక్టింగ్ చేసినా, అది గేమ్ ప్లాన్లో భాగంగా చేసినా ఆవిడ కోసం గట్టిగా నుంచున్నారు. కెప్టెన్సీ టాస్క్లో చూసాం మనం ఎంత నుంచున్నారని చెప్పి. టాస్క్లు ఆడు అదాడు ఇదాడని చెప్పి ఎంకరేజ్ చేశారు. నువ్వు అడుగు నేను ఆడతానని చెప్పి అడుగు అని చెప్పి ఎంకరేజ్ చేశారు. అందరినీ నమ్మకం చెప్పి భరణి గారు ఏది చెప్పారో అలాగే నువ్వు అందరిని నమ్ముతావు మోసపోతావు అన్నట్టు ఆవిడే చెప్పారు. చాలా విషయాల్లో చేదుడు బాదుడుగా నుంచున్నారు, నిలబడ్డారు, మంచి చేయాలని చూశారు, మంచిగా కనిపించారు మ్యాక్స్ టు మ్యాక్స్ ప్లేసెస్లో గేమ్ పాయింట్ ఆఫ్ పక్కన పెడితే. బట్ అన్ఫార్చునేట్గా ఎలిమినేట్ అయిపోయారు. డిజర్వ్సా అన్డిజర్వ్సా అన్నది ఇంక చెప్పలేము. ఎందుకంటే అందరూ అక్కడ ఉన్న వాళ్ళు అందరూ ఇంక డిజర్వింగ్ లాగే కనిపిస్తారు మనకి. గౌరవ్ ఎందుకు డిజర్వింగ్ కాదు? గౌరవ్ తనకేం తను ఆడుతున్నాడు, తన అనాలిసిస్ తను చేస్తున్నాడు. లాంగ్వేజ్ ప్రాబ్లం ఉంది, లాంగ్వేజ్ బ్యారియర్ ఉంది. ఇంకా రాము డిజర్వింగ్ కాదా, రీతు డిజర్వింగ్ కాదా, నెక్స్ట్ డెమాన్ డిజర్వింగ్ కాదా? వీళ్ళందరూ ఉన్నది మరి డేంజర్ జోన్లో, ఎంత మించి ఎవరు లేరు. ఒకవేళ సాయి ఏదైనా ఉంటే కానీ నీకు చెప్పేసేవాడిని ఓపెన్గా, సాయి వీళ్ళందరిలో కల్లా లీస్ట్ డిజర్వింగ్. సాయి వెళ్ళిపోవచ్చు, సాయి అంతా అక్కడెక్కడ పొలాలు పెట్టుకోవడం తప్పితే పెద్ద గేమ్ ఏం కనిపించదు, అదే గేమ్ ఇంకా అయింది నాకు తెలిసి అని చెప్పేవాడిని. సో ఓన్లీ థింగ్ ఏంటంటే ఓట్స్ లీస్ట్ వచ్చినాయి కానీ, బట్ ఆ గోల్డెన్ బజర్ పవరే ఎలాగో పిల్లలు చూడాలనుకుంటున్నారు అని చెప్పి అని ఆవిడ వాడకపోతే మాత్రం అది అన్యాయమే. గుర్తొస్తారు, మీకు మీ నాన్న గుర్తు రావట్లేదా, మీకు మీ అమ్మ గుర్తు రావట్లేదా అని అనుకోవాలి అని అనుకుంటున్నాను నేను. అలా అనుకున్నారా, ఏం చేశారు ఇది మీద గట్టి కామెంట్ చేయలేదు, తెలియదు కాబట్టి. గుర్తొచ్చి వాళ్ళు చెప్పుకుంటూ ఉంటారు, ఇలా గుర్తొస్తున్నారు, వాళ్ళు గుర్తొస్తున్నారు, వీళ్ళు గుర్తొస్తున్నారని. నేను అదే అంటారు కదా భరణి గారితో. అంటే ఏంటి, నన్ను వెళ్ళిపోమంటారా, మొలకొచ్చి వంట చేసుకుని వెళ్ళిపోమంటారా అని చెప్పి భరణి వరుస్తారు కదా, మీకు ఆడాలని లేదన్న అదే పిల్లలు గుర్తొస్తున్నారంటే అంటే ఏంటి అని చెప్పి అలా. సో అదేం జరిగిందన్నది నాకు క్యూరియాసిటీగా ఉందన్నమాట. బట్ ఏదేమైనా సరే ఫైనల్ వర్డిక్ట్ ఏంటి అంటే, మాధురి గారు ఈ వారం హౌస్లో నుంచి ఎలిమినేట్ అయిపోయారు. ఆవిడకి లీస్ట్ ఓట్స్ వచ్చినాయి, ఆ లీస్ట్ ఓట్స్ ప్రకారమే ఎలిమినేట్ అయిపోయారు. ఆవిడ దగ్గర ఉన్న గోల్డెన్ బజర్ పవర్ లాక్కొని తనుజాకి ఇచ్చారు. అట్ ద సేమ్ టైం తనుజ చేత ఆవిడని నామినేట్ చేయించారు. ఇంకో సేమ్ టైం ఆవిడ తనుజాకి బాగా నుంచున్నారు. ఇంకో అట్ ద సేమ్ టైం తనుజ దగ్గర ఉన్న పవర్ చివరికి ఆవిడకి యూజ్ అవ్వలేదు, లేదంటే యూజ్ చేయలేదు. ఆవిడే తనుజ అదొక సంబంధంలో అలా అలా వెళ్ళిందనమాట. అంటే ఆవిడ ఇవ్వలేదు కానీ పవర్ ఆవిడ గెలుచుకున్నారు. బట్ స్టిల్ ఆవిడ పవరే కదా ఇవి దగ్గరికి వచ్చింది. అలా ముందుకెళ్ళారు ఇద్దరు. చివరికి అలాగే ఇద్దరు గేట్ దాకా వెళ్ళారు. ఆవిడ గేట్ బయటికి వెళ్ళిపోతారు, ఇవి గేట్ లోపల వెళ్ళిపోతారు. ఇది జరిగింది. ఇది మనకి రేపు సండే ఎపిసోడ్లో టెలికాస్ట్ అవుతుంది, సాటర్డే ఎపిసోడ్లో టెలికాస్ట్ అవ్వదు. సాటర్డే ఎపిసోడ్లో మనం ప్రోమో అనాలిసిస్ ఏం చేయలేదు, ఎందుకంటే సాటర్డే షూట్ అప్డేట్స్ అని చెప్పి ఆల్రెడీ మొత్తం చెప్పేశాను. 5 పాయింట్లు ప్రోమో అనాలిసిస్లో వచ్చినాయి. ప్రోమో అనాలిసిస్లో వచ్చిన తర్వాత మళ్ళీ అయ్యే పాయింట్ నేను రిపీట్ చేసి పెడితే ఖచ్చితంగా నన్ను తప్పుగా అనుకుంటారు. ఎందుకు అవసరం లేదు కదా, చెప్పేశాను కాబట్టి ఇంక నేను చేయలేదు అనమాట. అది సంగతి. వీడియోని ఇప్పటివరకు లైక్ చేయకపోతే లైక్ చేయండి. ఛానల్ కొత్తగా చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. నైట్ ఎపిసోడ్ రివ్యూ గట్టిగా ఉంటుంది, బలంగా ఉంటుంది. ఎపిసోడ్ మాత్రం అన్ని పాయింట్లు టచ్ చేశారు నాగార్జున గారు, ఒక్కల పాయింట్ తప్ప. అదేంటి అంటే తనుజ గారి పాయింట్ తప్పితే తనుజ పాయింట్స్ ఖచ్చితంగా ఉంటాయి. అది నాకు షూట్ అప్డేట్ ఏంటో చెప్తాను చూడండి, ఆడియన్స్ చెప్తా. తనుజకి ఏమన్నారంట అంటే, నేను బర్నీతో ఎంత టైం స్పెండ్ చేశాను, బర్నీ గారితో బాగా టైం స్పెండ్ చేశానంట. నేను బర్నీతో ఎంత టైం స్పెండ్ చేశాను, నీతో కూడా నేను అంత టైం స్పెండ్ చేయాలి, ఇప్పుడు కాదు రేపు చూద్దాం అని అన్నారంట. మరి రేపు మాట్లాడరా అన్న దాని మీదే డిపెండ్ అయి ఉంటుంది. అప్పుడు మనం గట్టిగా దాని మీద బలంగా మాట్లాడచ్చు. సో వీడియో లైక్ చేయండి. ఇంకొక విషయం మర్చిపోయాను. నేను ఇలా మాట్లాడుతున్నప్పుడు నేను మ్యాక్సిమం అందరికీ రెస్పెక్ట్ఫుల్గానే మాట్లాడతాను. బర్నీ గారని, బర్నీ అన్ననో, సుమన్ అన్ననో, సంజన గారనో, తనుజ గారనో, ఒక్కోసారి తనుజ అంట, ఒక్కోసారి సంజన గారని అంటానికి ట్రై చేస్తాను, ఒక్కోసారి సంజన వస్తుంది. ఇంకా రీతు, డేమోన్, శ్రీజ వీళ్ళంటారా, కళ్యాణ్ వీళ్ళందరూ నాకన్నా చిన్నలు కాబట్టి మామూలుగా ఇంకా గారు అని రాదు. సో
మ్యాక్సిమం అమ్మాయిలు వచ్చేటప్పటికి ఏంటంటే ఆ గారెని యాడ్ చేయడానికి ట్రై చేస్తారు. కొంతమంది మనకు అలవాటైపోవటం వల్ల, ఇప్పుడు రీతు ఎక్కువగా అలవాటైన పేరు కాబట్టి చాలా విషయాల్లో మనం ఇంతకుముందు నేను మాట్లాడాను కాబట్టి వేరే విషయాల మీద. సో రీతు అని రావడంలో అదేం తప్పులేదు. ఇక సంజన గారు, తనుజ గారు అంటారా, మాట్లాడేటప్పుడు ఫ్లోలో ఆ టాపిక్ మీద ఎక్కువ ఫోకస్ చేయటం వల్ల ఆ గారు అనేది మిస్ అవ్వచ్చు. దానికి మీరు తనుజ అయితే గారు అన్నో, సంజన అయితే ఒక చోట మిస్ అయిందని, సంజన అయితే గారు అనలేదు కామెంట్స్, తనుజ అని కూడా చాలా చోట్ల గారు అనలేదు మీరు గమనిస్తే. దానికి నువ్వు ఇంకా వేరే అర్థాలు తీసుకొనేసి ఈ గైస్ ఆర్ నాట్ హెల్పింగ్ యువర్ కంటెస్టెంట్. క్లియర్గా చెప్తున్నా. మీరు అలా చేయటం వల్ల ఏమవుతుందంటే, నేను అలా తీసుకోను కానీ వేరే వాళ్ళకి అది ఇంపాక్ట్ కలుగుతూ ఉంటుంది. చెప్పండి, పాయింట్ చెప్పడం తప్పులేదు. ఇప్పుడు నాకు నేను ఒక పాయింట్ చెప్పారు. ఏం చెప్పారంటే, తమ్నైల్లో నేను మాధురి గారి నోటు దోలా అని పెట్టా. ఆవిడ నాకు ఏం చెప్పారంటే, సార్ ఇలాంటి వర్డ్స్ నార్మలైజ్ అయిపోతున్నాయి ఈ రోజుల్లో, మీ నుంచి ఎక్స్పెక్ట్ చేయట్లేదు. అది పెద్ద భూతేం కాదు. నేను రెగ్యులర్గా వాడేది నోటు దోలా అనేది, చాలామంది వాడేది. నేను ఆ ఫీడ్బ్యాక్ తీసుకుని నా తమ్నైల్ని మళ్ళీ అప్డేట్ చేయించుకొని నోటు దోలా అని తీసి నోటు దురుసు అని పెట్టుకున్నా. ఇప్పుడు ఈ టాపిక్ వచ్చింది అని చెప్పారు, చెప్పేవాడిని కాదు. అది ఇప్పుడు మార్నింగ్ చేసింది ఆ పని. నేను అలా ఉంటా. సో రెస్పెక్ట్ ఇవ్వకుండా ఎవ్వరికి ఎప్పుడు మాట్లాడను. రెస్పెక్ట్ఫుల్గానే మాట్లాడతా. కాంటెంట్ మీద క్రిటిసైజ్ చేసుకోండి. ఆబ్వియస్లీ నువ్వు కళ్యాణ్కి చెప్తున్నావు, తనుజ చెప్తున్నావు, డిమాండ్లు చెప్తున్నావు, సుమనన్ ఏమనో, ఈ ఓకే యాక్సెప్టబుల్. కానీ లేనిది తెచ్చి ఎతికించద్దు. అది మీకు అనిపించిద్ది ఓకే, ఎందుకంటే మీరు అవతల సైడ్ నుంచి చూస్తారు కాబట్టి అనిపించడంలో తప్పులేదు. కానీ నేను ఇస్తానని తెలిసి కూడా జస్ట్ ప్రూవ్ ఏ పాయింట్ వేరే విధంగా ప్రూవ్ చేయాలని చెప్పి దాన్ని అతికించద్దు. అది సో నా సిన్సియర్ రిక్వెస్ట్ అనమాట. ఏమో చెప్పాలనిపించింది. కామెంట్స్ ఇగ్నోర్ చేశాను కానీ చాలా వరకు కానీ, బట్ అనుకుంటారు కొంతమంది కావాలని టార్గెట్ చేసేవాళ్ళంటే, కొంతమంది రియల్గా ఫీల్ అయ్యే వాళ్ళు ఎవరైనా ఉంటారు కాబట్టి నేను వాళ్ళ కోసం చెప్తున్నాను. ఇది అంతమించి ఇంకేం లేదు. సో చలో నైట్ ఎపిసోడ్ రివ్యూతో మళ్ళీ కలుసుకుందాం. నాకు గనక గోల్డెన్ బజార్ విషయం అప్డేట్ వస్తే, చాలా మందిని అడిగి పెట్టాను, వస్తే కనుక ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేస్తాను. ఇంక చేయను, ఎపిసోడ్ రివ్యూ చెప్తే నేను ఇన్స్టాగ్రామ్లో బ్రాడ్కాస్ట్ ఛానల్లో పోస్ట్ చేస్తాను. లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది, ఫాలో అవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. టాప్ వ్యూస్.